వచ్చినాక ఒక స్వర్గంలోకి వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. వీళ్ళని చూస్తుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే వీళ్ళకు పునర్జన్మ ఇచ్చే ఒక దేవాలయం లాగా కనిపించింది వీళ్ళని. వీళ్ళు అంటే ఇప్పుడు అమ్మ జన్మనిస్తే వీళ్ళు పునర్జన్మనిస్తున్నారు వీళ్ళకి. వీళ్ళని మంచిగా చూడటం కానీ, ట్రీట్మెంట్ కానీ, లేకపోతే టైంకి భోజనం అందించడం కానీ, మెడిసిన్ అందించడం కానీ చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమాలు ఇక్కడ. వీళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా ఎంతో కొద్దిగా పాలు పంచుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాక నెరవేరలేదు మాకు. ఈరోజు ఆ దేవుడు ఎందుకో ఈ రూపాన మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మా వంతు సాయంగా వాళ్ళకి ఏదో ఒక చేయాల ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా సేవా కార్యక్రమం ఇట్లాంటి గొప్పగా వీళ్ళు చేయాలని ఆశిస్తూ భగవంతుడు వీళ్ళకి అన్ని విధాల ఆయురాగ్రహాలను ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఇట్లాంటి సేవా కార్యక్రమం మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కొండయ్య అండి. మా నాన్నగారు కోరిక మేరకు ఇక్కడ రావాల్సి వచ్చింది. తను 3 నెలల క్రితము స్వర్గస్థులయ్యారు. అతనికి మున్నన్ని రోజులు ఇదే కోరిక, ఇక్కడ రావాలి, చూడాలి, ఎంతో అంత ఆర్థిక సాయం చేయాలని మా నాన్నగారి యొక్క ఆలోచన ఉండే. మాకు వీలు చూసుకొని ఈ రోడ్డు రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, మా వంతుగా సాయంగా మనం కూడా ఏదైనా చేయగలిగితే వీళ్ళతో పాటు కలిసి పనిచేయాలనే కోరిక కూడా కలిగింది. మీరు దయచేసి ఒకసారి విజిట్ చేయండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. మన కుటుంబంలో సభ్యులు ఎవరైనా మిస్ అయినప్పుడు వాళ్ళకి ఎవరో ఒక రకంగా ఆదుకునే తత్వము, ఆలోచన మనకు కలుగుతుందనే ఉద్దేశంలో ఉంది నాకు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.